నేను మీకేం డబ్బు ఇవ్వలేదు, మీకోసం ఏమి చేయలేదు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. సినిమా చేయని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి, నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్ లో. తమిళ్లో మీరు వీడియోలు చూస్తున్నాను, మీ పేర్లు తెలియదు, మీ పేజీలు చూస్తున్నాను. రే చారి గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప 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 స్ట్రైకులు పడిపోతాయి. మీ ఛానల్ ను మూసేస్తారు, బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి. ఎన్ని దారుణాలు సార్. అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఏమిటయ్యా ఇది? ప్రొఫెషనల్ ఎథిక్. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, శివుడిని మనసారా తలుచుకుంటే మీ అందరి రూపంలోనే వచ్చేదే శివుడు. రాధా 550 స్టీల్ TMT. ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. కానీ కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్లిపోయారు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న? ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు, బాధ ఒకటే వేస్తుంది. రే, నువ్వు చదువుకొని పట్టభద్రుడురా.